బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించు. సామ్రాజ్యాల చరిత్ర ప్రవచన గ్రంథం, దానియేలు ప్రవక్త భవిష్య జ్ఞానం, రాజీలేని విశ్వాసికి మనుగడ జీవం, సత్యదేవుని భద్రత మనకు క్షేమాధారం. దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం. దైవజనుని అంతమే రాజాజ్ఞ సారం, సింహాల బోనులో మరణం పథ్యం, విశ్వపాలక చూక్యంతో మృగాలు సైతం మౌనం, విజయుడైన దానియేలు యథావిధి జీవనం. దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? దయచేసి మా కొరకు ప్రార్థన చేస్తున్నారు కదూ. మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నారని సంపూర్ణంగా మేము విశ్వసిస్తున్నాం. కారణం ఏమిటనగా మీ ప్రార్థన ఫలితమే ఈ కార్యక్రమాలు ఈ రీతిగా జరగడానికి ప్రభువారు కృప చూపిస్తున్నారు. యేసు అనుచరుల పరిచర్యలో చాలా విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలన్నీ జయప్రదంగా జరగడానికి మా గొప్పతనం కాదు, కేవలము ప్రభు యొక్క కృప, తదుపరి మీ ప్రార్థన ఫలితమని మీకు తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు దానియేలు గ్రంథం 11వ అధ్యాయ ధ్యానాలు ముగిస్తున్నాను. మీరు జాగ్రత్తగా వింటున్నారని నేను ఆశపడుతున్నాను. దానియేలు గ్రంథం మనను ప్రభు వారికి సమీపంగా నడిపించాలి. ఎందుచేతనగా ఈ గ్రంథము ప్రవచనాత్మక గ్రంథం కాబట్టి మనము ఎంతగా ఈ ప్రవచనాలను అర్థం చేసుకుంటామో ప్రభు రాకడ కొరకు అంతగా సిద్ధపడటానికి అవకాశం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, ఈ కార్యక్రమం ఈ రీతిగా నిర్వహించడానికి సహాయపడిన వారు ప్రియ కుటుంబం జి మేరీ రూబేన్ ఫ్రమ్ ఖమ్మం. మరొకసారి చెప్తున్నాను, ఖమ్మం నుండి సిస్టర్ జి మేరీ రూబేన్ గారు సహాయపడ్డారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు నిండారుగా దీవించునుగాక. అమ్మ, మీ కొరకు యేసు అనుచరులంగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము ఎంతోమంది టీవీ చూస్తున్నారు. చూచిన వారు ఆధ్యాత్మికంగా బలపడటానికి ఎంతో అవకాశం ఉంది. అనేక మంది ఈ దినం ఈ కార్యక్రమాన్ని చూడడానికి కారణం మీరు. కాబట్టి మీకు మేమేమీ ఇవ్వలేము, కానీ దేవుడే మా పక్షంగా, పరిచర్య పక్షంగా మిమ్మలను నిండారుగా దీవించునుగాక. ఈ రీతిగా అనేక మంది తెలుగు ప్రజలు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఈ కార్యక్రమానికి సహాయపడాలని తలిస్తే సహాయపడమని నేను ఒక తండ్రిగా మనవి చేస్తూ ఉన్నాను. మంచిది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానియేలు గ్రంథ ధ్యానాలు ప్రభువారి యొక్క రాకడ కొరకు మనల్ని సిద్ధపరచాలి. ప్రభు రాకడ ఎప్పుడొస్తుందో మనకు తెలియదు. మనము మెళుకోగలిగి
సిద్ధపడి ఉండాలి. మనము అనుకొనని గడియలలో ఆయన రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన రాకడ కొరకు నిరీక్షిస్తూ ఉండాలి. ప్రియులారా, ఈ దానియేలు గ్రంథ ధ్యానాలు ముగియబోతున్నాయి. దానియేలు గ్రంథ ధ్యానాలు ముగిసిన వెంటనే నేను యోహాను సువార్త ధ్యానాలు ప్రారంభించాలని నేను ఆశపడుతున్నాను. యోహాను సువార్త ధ్యానాలు ప్రారంభించడానికి ముందుగా దానియేలు గ్రంథం ముగిసిన తదుపరి దానియేలు గ్రంథంలో ప్రశ్నలు ఇస్తాం. ఈ ప్రశ్నలే ఇది ఒక క్విజ్, ఒక టెస్ట్ లాంటిది. ఈ టెస్టులో జయప్రదంగా రాసిన వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఉంటాయి. కాబట్టి దయచేసి మీకు నేను చెప్పేది ఏమిటనగా దానియేలు గ్రంథాన్ని ఇప్పటి నుంచే చదువుతూ ఉండండి. 12 అధ్యాయాల్లో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నల కొరకు మీరు సిద్ధపడాలి. ఏ క్వశ్చన్స్ ఇవ్వాలో అనేది నేను ప్రార్థిస్తున్నాను. కొన్ని క్వశ్చన్స్ నా మనసులో ఉన్నాయి కాబట్టి వీటి కొరకు సిద్ధపడమని మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఈరోజు దానియేలు గ్రంథాన్ని ముగించి దానియేలు గ్రంథం చివరి అధ్యాయంలోనికి మనము వెళ్ళాలి. ఈరోజు మన ధ్యాన భాగము దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 41వ వచనం. 41వ వచనంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక పాట విందాం. ప్రార్థన నేర్పుమయా పరమ తండ్రి, నీ ప్రార్థనను ప్రార్థన నేర్పుమయా పరమ తండ్రి, నీ ప్రార్థనను ప్రార్థన నేర్పుమయా. గెత్సేమనే తోటలో నీ ప్రార్థన శిష్యులకు నేర్పినావు. గెత్సేమనే తోటలో నీ ప్రార్థన శిష్యులకు నేర్పినావు. నేర్పిన ప్రార్థనే మాకు జీవాధారము. నేర్పిన ప్రార్థనే మాకు జీవాధారము. ప్రార్థన నేర్పుమయా పరమ తండ్రి, నీ ప్రార్థనను ప్రార్థన నేర్పుమయా. పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేస్తాను. ఆయన సహాయాన్ని కోరుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకునండి. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. వీలున్న వారు దయచేసి మోకరించండి. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. దానియేలు గ్రంథం 11వ అధ్యాయ ధ్యానాలు ముగించాలని ఆశపడుతున్నాం. 12వ అధ్యాయంలోనికి రావాలి. 12వ అధ్యాయం ముగిసిన వెంటనే దానియేలు గ్రంథాన్ని ముగించినట్లు నాయన దానియేలు గ్రంథం 12 అధ్యాయాలు ముగించడానికి కేవలము మీరు సహాయపడ్డారు నాయన. స్తోత్రాలు నాయన. నేను వృద్ధాప్యంలోనికి వచ్చాను ప్రభువా. ఇన్ని సంవత్సరాలు కాపాడుతూ వచ్చారు నాయన. నా మటుకు నన్ను, నా కుటుంబాన్ని, నాతో పనిచేస్తున్న ప్రియ తమ్ముళ్లను, వారి కుటుంబాలను
కాపాడుతూ వస్తున్నందుకై మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తెలుగు ప్రజల యొక్క ప్రేమను చూరగొనటానికి మీరు సహాయపడ్డారు ప్రభువా. మాలో ఏ గొప్పతనం లేదు నాయన, కేవలం మీ దయ, మీ కృప, మీ కరుణా కటాక్షం. అయ్యా, ఏమి చెల్లించి మీకు నా మటుకు నేను, మా మటుకు మేము మీ రుణాన్ని తీర్చుకోగలం ప్రభువా. జీవించేంత కాలము మీకు రుణపడి జీవించడానికి సహాయపడండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీ కుమారుని ద్వారా మీరే పొందండి నాయనా. ఎవరైనా అనారోగ్యంగా ఉండి మా ప్రార్థనల కొరకు వేచి ఉంటే ప్రభువా, మీ చిత్తానుసారంగా వారిని ముట్టి స్వస్థపరచండి, మహిమ పొందండి. యేసు ప్రభు వారి పుణ్యనామున స్తుతించి గణపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని చెప్పిన మీకు నా హృదయపూర్వక వందనాలు. అమ్మా, ఎలా ఉన్నారమ్మా? పిల్లలు ఎలా ఉన్నారు? మీలో కొంతమందికి పిల్లలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంది. పెళ్ళైన 1, 2, 3 సంవత్సరాలకు పిల్లలను ఆశపడుతూ ఉంటారు. కొంచెం లేట్ అయింది అని అంటే చాలా ఒత్తిడికి లోనవుతున్నారు ఆడబిడ్డలు. అమ్మ, ఏమీ కంగారు పడవద్దు. ప్రభు యందు నిరీక్షణ ఉంచండి. ప్రభు వారు తప్పనిసరిగా ఆయన చిత్తానుసారంగా మీకు బిడ్డలను అనుగ్రహిస్తారు. లేట్ అయింది అని అంటే యాంగ్జైటీ ఉండడానికి అవకాశం ఉంది. ప్రియ బిడ్డలారా, ఎందుచేతనగా మీ అత్తలు, మీ మామలు లేక మీ ఆడబడుచులు మిమ్మల్ని నిందించడానికి అవకాశం ఉంది. ప్రియ మగబిడ్డలారా, నీకు భారీగా ఉన్న ఆ బిడ్డను ఎన్నడూ కూడా తక్కువగా అంచనా వేయవద్దు. పిల్లలు లేకపోతే ఆమెను దూషించవద్దు అని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. కొంతమంది యవ్వన బిడ్డల యొక్క వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. నా ప్రియ బిడ్డలారా, కంగారు పడవద్దు అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. మీ తల్లి గర్భంలో మీరు పిండాకృతి కాకమనిపే ఆ ప్రియ ప్రభు మీ భాగస్వామిని నిర్ణయించారు. ఆయన నిర్ణయం కొరకు మీరు వేచి ఉండాలి. అంతేగాని మీ నిర్ణయం ప్రకారం మీరు కార్యాలు చేస్తే, నా మాట వినండి, మొదటి కొన్ని సంవత్సరాలు బాగా ఉంటే ఉండవచ్చు, కానీ ముందు దినాల్లో మీరు నష్టపడటానికి అవకాశం ఉంది. తల్లిదండ్రుల యొక్క సమ్మతి చొప్పున మీరు వివాహాలు చేసుకోవడం మీకు ఆశీర్వాదకరం. కొంతమంది నన్ను అడగవచ్చు, అదేమిటి అంకుల్ మీరు అలాగ అడుగుతున్నారు? మా తల్లిదండ్రులు మారు మనసు పొందలేదు, నేను మారు మనసు పొందాను, మా సంఘంలో ఉన్న ఇంకొక అబ్బాయి మారు మనసు పొందాడు, ఆయన్ని పెళ్లి చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను అని మీరు అనవచ్చు. నా ప్రియ బిడ్డలారా, ఒకటి ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు మీ తల్లి, మీ తండ్రి మిమ్మల్ని పెంచడానికి, చదివించడానికి, ఈ స్థాయికి తీసుకుని రావడానికి ఎంత కష్టపడ్డారో మీరు ఆలోచించాలి. ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఎవరో ఒక అబ్బాయిని, అమ్మాయిని ప్రేమించాను అని చెప్పి తల్లిదండ్రులను మనోవేదనకు గురి చేయడం మంచిది కాదు అని ఒక తండ్రిగా చెప్తున్నాను. ఒకవేళ మీరు పలానా అబ్బాయిని చేసుకోవాలి, పలానా అమ్మాయిని చేసుకోవాలి అని మీకు ఇష్టమైతే మీరు ప్రార్థించి తల్లిదండ్రులను ఒప్పించేటట్టుగా చేయమని నేను మనవి చేస్తున్నాను. లేకపోతే నాలాంటి పెద్దవారిని ఎవరినైనా మీ ఊరిలో ఉంటే వారితో ప్రార్థన చేయించుకొని వారిని ఒప్పించడానికి మీరు ప్రయత్నం చేయాలి. అది మీకు ఆశీర్వాదకరం. ఎందుకు చెప్తున్నాను అనగా, ఈ దినాల్లో కుటుంబాలలో చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అవి కాకుండా ఉండడానికే నేను ఈ విషయాలు చెప్తున్నాను. దానియేలు గ్రంథం 11వ అధ్యాయ ధ్యానాలు ఈరోజు మనం ముగించాలి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుతున్నాను. అతడు ఆనంద దేశమున ప్రవేశించుట వలన అనేకులు కూలుదురు గాని ఎదోమీయులను, మోయాబీయులను, అమ్మోనీయులలో ముఖ్యులను అతని చేతిలో నుండి తప్పించుకొనిదరు. ఇక్కడ మనము చదివిన ఆనంద దేశమే ఇశ్రాయేలు దేశం. మీరు జాగ్రత్తగా దీనిని గుర్తుపెట్టుకోవాలి. ఆనంద దేశము ఇశ్రాయేలు దేశం, యెరూషలేము పట్టణం. ఒకటి గమనించండి, 7 ఏండ్ల శ్రమల కాలపు చివరిలో ఒక యుద్ధం జరుగుతుంది.
ఆ యుద్ధము హర్మగదోన్ యుద్ధం. మనం చదివిన వంశస్థులు ఎవరు అనగా, ముఖ్యులు ఎవరు అనగా, ఎదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులలో ముఖ్యులు. వీరు ఇష్మాయేలు వంశస్థులు. వీరినే మనము ఇప్పుడు యారబ్స్ అని అంటున్నాం కదూ. చాలామంది మన తెలుగు ప్రజలు ఉద్యోగాల నిమిత్తం ఆ అరబ్ కంట్రీస్కి వెళుతున్నారు. మీరు జాగ్రత్తగా ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. 42వ వచనం, అతడు ఇతర దేశముల మీదికి తన సేన పంపించును, ఐగుప్తు సహా తప్పించుకొననేరదు. ఇక్కడ దక్షిణ దేశపు సహా, ఇక్కడ ఐగుప్తు అని చదివాం కదా, ఈ దేశము సహా క్రీస్తు విరోధికి తల ఒగ్గుతారు. క్రీస్తు విరోధి అంటే యేసు ప్రభు కార్యాలకు విరోధి, దేవుని వాక్యానికి విరోధి. ఈ దేవుని వాక్యానికి విరోధి అయిన సాతానుడికి కనుక ఈ యొక్క దక్షిణపు దేశపు రాజు సహా తల ఒగ్గుతాడు అనే విషయాన్ని మనం గమనించాలి. 43వ వచనం, అతడు విలువ గల సమస్త బంగారు వెండి వస్తువులను, ఐగుప్తు యొక్క విలువ గల వస్తువులన్నిటినీ వశపరుచుకుని లుబీయులను కూషీలను తనకు పాదసేవకులుగా చేయను. సాతానుకు ఎంత బలం ఉంటుందో ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. ఎంత అతనికి బలం ఉంది అనగా, అతడు బంగారు వస్తువులను కలిగి ఉన్నాడు, విలువ గల వస్తువులను కలిగి ఉన్నాడు, వెండి వస్తువులను కలిగి ఉన్నాడు. కొంతమందిని ఆయనకు లోబర్చుకుని తన పాదసేవకుడిగా చేసుకున్నాడు. 44వ వచనం, అంతటా తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి అతని కలతపరుచును గనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేయుటకును నశింపచేయుటకును అతడు బయలుదేరిను. తూర్పు నుండి ఉత్తరము నుండి అన్ని రాజ్యముల వారు హర్మగదోన్ అనే స్థలంలో సమ్మగొడతారు. హర్మగదోన్ అనగా గత పాఠంలో కూడా నేను చెప్పాను, మెగద్దో పర్వత ప్రాంతం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు చదివితే మనకు కొంచెం అర్థమవుతుంది. గత పాఠంలో నేను చెప్పాను, అంటే ప్రకటన గ్రంథ ధ్యానాల్లో నేను వివరంగా చెప్పాను. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 12వ వచనం నుంచి ఆ పేర నేను చదువుతున్నాను 16వ వచనం వరకు. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోవును. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగదోన్ అను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు. ఎన్ని సత్యాలు ఈ వచనాల్లో ఉన్నాయి ప్రియులరా. మనం చదివిన ఈ వచనంలో సముద్రము, మధ్యధర సముద్రం, పరిశుద్ధ ఆనందము గల పర్వతం యెరూషలేం. నేను ఇదివరకే చెప్పాను, క్రీస్తు విరోధి తన ప్రపంచ కేంద్రాలయము మధ్యధర సముద్రం, యెరూషలేముకు మధ్యగా వేస్తాడు. కానీ అక్కడ సాతానుడు తన అధికారము చలాయించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ
యేసు ప్రభు వారి యొక్క ఆగమనము వలన అతడు నాశనం చేయబడతాడు. ఇదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచిండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశము మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేటుకై ఆ క్రూర మృగమును, భూరాజులను, వారి సేనలను కూడిండుగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడి. క్రీస్తు విరోధియగు క్రూర మృగము, అబద్ధ ప్రవక్త పట్టబడి అగ్నిగుండంలో వేయబడగా మనము చూస్తాము అనగా యేసు ప్రభువాన్ని తమ సొంత రక్షకునిగా అంగీకరించిన విశ్వాస సమూహము. రాజాదిరాజు మన ప్రియ ప్రభు యేసు క్రీస్తు యొక్క వ్యక్తిగత ఆగమనము వలన విశ్వాసులు ఆయనతో కలిసి పరిపాలన చేస్తారు. దేవుని నామానికి స్తోత్రం. ఆ ప్రియ ప్రభు యొక్క పరిపాలన కొరకు మనము ఎదురు చూడాలని నేను ప్రభు పక్షంగా మనవి చేస్తూ ఉన్నాను. 45వ వచనం. కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధ ఆనందములు గల పర్వతములకును మధ్య వేయును. అయితే అతనికి నాశనము రాకుండుటకై సహాయము చేయవాడు ఎవడునూ లేకపోవును. నా ప్రియులరా, ఇంతటితో దానియేలు గ్రంథం 11వ అధ్యాయ ధ్యానాలు ముగిశాయి. కాబట్టి 12వ అధ్యాయంలోనికి మనము వెళ్ళాలి. 12వ అధ్యాయాన్ని దయచేసి మీరు జాగ్రత్తగా చదవండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 13 వచనాలే కానీ చాలా గంభీరమైన సత్యాలు దీనిలో ఉన్నాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంఘము ఎత్తబడినప్పుడు విశ్వాసులు లేపబడితే మహాశ్రమల కాలంలో వారు ఏమి చేస్తూ ఉంటారు అనేది మనము ఆలోచించాలి. క్రీస్తు విరోధి అధికారం క్రింద వారు లోబడి ఉండరు కదా. అందువలనే మహాశ్రమల కాలం అంతమైపోయిన సమయంలో దేవుడు వారిని లేపుతాడు అని లేఖనము బహు తేటగా చెబుతుంది. వీరు నిత్య జీవాన్ని అనుభవించడానికి లేపబడతారు అని వాక్యము వివరిస్తుంది. ప్రియులారా, 12వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ కాలమందు నీ జనులు పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు. ఈ విషయాన్ని వచ్చే పాఠంలో నేను సంపూర్ణంగా వివరిస్తాను. ఆయన రాకడ సమయంలో సంఘము ఎత్తబడినప్పుడు ఆ సంఘంలో ఎవరుంటారు, సంఘము ఎత్తబడినప్పుడు పాత నిబంధన కాలపు భక్తులు ఎక్కడ ఉంటారు, ఈ విషయాలు మనం కూలంకషంగా ఆలోచించాలి. కాబట్టి మనకు ఆధ్యాత్మిక క్షేమాన్ని కలిగించే వాక్య భాగాలు ప్రియులరా, ప్రభు ఈ దినాల్లో మనతో మాట్లాడుతూ ఆయన రాకడ కొరకై మనను సిద్ధపరుస్తున్నారు. కాబట్టి నేను బ్రతిమలాడి చెప్పేది ఏమిటి అనగా, యోగ్యమైన రీతిగా ఆ ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడమని
మనవి చేస్తున్నాను. ఆ ప్రియ ప్రవేక రాకడ కొరకు అన్ని ప్రాంతాల ప్రజలు రక్షింపబడాలి. కొన్ని ప్రాంతాలకు సువార్త అందలేదు. అదే భారం గత కొన్ని సంవత్సరాలుగా నా హృదయంలో మండుతూ వస్తుంది. నేను ఏమీ చేయలేక ఆ రీతిగా ఉన్నాను. ఈ దినాల్లో, నా ఆఖరి దినాల్లో అయినా ఆ ప్రియ ప్రభు రాజ్యాన్ని విస్తరింపచేయడానికి, ఇంకా వాక్యం వినని స్థలాలకు కొంతమంది సేవకులను పంపించడానికి, సేవకుల కొరకు ఒక శిక్షణ కాలేజీని పెట్టాలి అనే ఆశ ఉంది. దాన్నే మిషనరీ ట్రైనింగ్ కాలేజ్ అని అంటూ వస్తున్నాను. దయచేసి దాని కొరకే సహాయపడండి. మన ఇంట్లో ఎవరైనా ప్రభునందు నిద్రించి ఉంటే, చనిపోయి ఉంటే వారి పేరున సహాయపడండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి. రెండవది, ఈ ప్రోగ్రాం ఈ రీతిగా సజావుగా సాగుతూ మీతో నేను ప్రతిరోజు ఈ టీవీ పరిచయం ద్వారా కలుసుకోవాలి అని అంటే, ఒక ప్రోగ్రామునకు కానీ ఎంత మీకు వీలు పడితే అంతగాని సహాయపడి ఇది ఆగకుండాన్నట్లు సాగేటట్లుగా మీరు సహాయపడమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమె. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమె.